వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కె నారాయణ. తిరుమలలో తెలంగాణ భక్తుల పట్ల నిర్లక్ష్యం చూపిస్తున్నారు మంత్రి కొండ సురేఖ. మదనపల్లె పట్టణం 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగిన అయ్యప్ప భక్తులు. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ భక్తులకు తిరుమలలో ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రులు ఎమ్మెల్యేలు ఇచ్చే లేఖలను తిరుమలలో అనుమతించాలని తెలంగాణ అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ పేర్కొన్నారు. నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలోని శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దర్శనార్థం తెలంగాణ మంత్రి గురువారం రాత్రే ఆలయానికి చేరుకున్నారు. దేవస్థానం ఈవో శ్రీనివాసరావు ఆమెకు స్వాగతం పలికారు. ఆమె కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రికి అర్చకులు ఆలయ లాంఛనాలతో స్వాగతం పలికారు. 2 రాష్ట్రాల ప్రజలు సురక్షితంగా ఉండాలని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. అనంతరం ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా శ్రీ వెంకటేశ్వర స్వామికి భక్తులు ఉన్నారని, వారి కోరిక మేరకు తిరుమల దేవస్థానంలో తెలంగాణ భక్తులకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. తెలంగాణ మంత్రులు ఎమ్మెల్యేలు ఇచ్చే సిఫారసు లేఖలను తిరుమలలో అనుమతించాలని డిమాండ్ చేశారు. భక్తుల విన్నపాలపై ఏపీ ప్రభుత్వం తమ విజ్ఞప్తిని పరిష్కరిస్తుందని ఆశిస్తున్నానన్నారు. కాలనీ గుళ్ళ కోసం గానీ మాకు చాలా నిధులు వచ్చేవి. మరి అదే విధంగా మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు జరగనివ్వమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీసీల రిజర్వేషన్లు పెంచుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనివ్వం. జనాభాలో సగానికి పైగా బీసీలు ఉన్నారు, కానీ 42% అని కాంగ్రెస్ ఎలా చెబుతుందో అంతుపట్టడం లేదు. ఆ 42% రిజర్వేషన్లు కల్పించకుండానే ఎన్నికలు నిర్వహిస్తున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి. రిజర్వేషన్లు పెంచుకుంటే ఎన్నికలు జరగనివ్వం. మండల కేంద్రాల్లో, జిల్లాలలో నిరసన ప్రదర్శన చేస్తాం. ఎమ్మెల్సీ కవిత. సంబంధించిన స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందన్నట్టుగా గ్రామాలలో మరి ఎన్నికలకు సంబంధించి నిర్వహణ ఏర్పాట్లు చేయడానికి సిద్ధమవుతున్నటువంటి విషయాన్ని కూడా మనం అన్ని చోట్ల అన్ని వార్తాపత్రికలలో చూడడం జరిగింది. మరి వాళ్ళ స్థానిక సంస్థల ఎన్నికలు పెడుతుంది ప్రభుత్వం అంటే ప్రధానమైనటువంటి డిమాండ్గా ఉన్నటువంటి బీసీలకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో దాన్ని స్పష్టత ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్ళడానికి వీల్లేదని చెప్పి ఇప్పటి వరకు బీసీ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులందరం కూడా కూర్చొని చర్చించడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చింది. ఏమని? బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాలతో పాటు స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. మరి 42% అనేటటువంటిది ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ అనుకున్నదన్న విషయం ఇప్పటి వరకు స్పష్టత లేదు. మరి బీసీల జనాభా 42% అని లెక్క కట్టే కన్నా ముందే వాళ్ళకి ఎట్లా తెలిసిందన్నటువంటి విషయంలో స్పష్టత లేదు. ఆనాడు ఎన్నికలకు వెళ్ళేటటువంటి హడావుల్లో చాలా వాగ్దానాలు చేసినారు వాళ్ళు. అందులో ఇది కూడా ఒకటి వాళ్ళు చేయడం జరిగింది. ఇవాళ మరి 42% అంటే ప్రతి ఒక్కరం కూడా ఆలోచిస్తూ ఉంటే బీసీ జనాభా సగానికన్నా ఎక్కువ ఉందని రమారమే మనం చెప్తా ఉంటాం. అంటే అది 50% కావచ్చు, 60% కావచ్చు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఎంత ఉన్నదన్నది ఎవరికి తెలియనటువంటి విషయం. కానీ 42% అని కాంగ్రెస్ పార్టీ ఎట్లా చెప్పింది అన్నది ఇప్పటివరకు ఎవరికి అంతుపట్టని విషయం. సరే, చెప్తే చెప్పారు, కానీ మరి ఆ 42% కూడా ఇవ్వకుండా మీరు ఎన్నికలకు పోయే ప్రయత్నం చేస్తున్నారా? ఈ ప్రశ్న ఇవాళ అందరి మెదడులో కూడా ఉన్నటువంటి పరిస్థితి. మేము తెలంగాణ జాగృతి నుండి గత సంవత్సర కాలంగా బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాలను ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నాం. అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని పెట్టాలనేటటువంటి డిమాండ్ని మేము తీసుకున్నాం. అదేవిధంగా 20,000 కోట్లు బీసీలకు బడ్జెట్ ఇస్తామని చెప్పారు. మరి 3 సార్లు అసెంబ్లీ జరిగింది, బీసీలకు మాత్రం 20,000 కోట్లు పెట్టలేదు. మరి ఇప్పుడు స్థానిక సంస్థలు దగ్గరికి వచ్చినాయి, 42% ఇస్తా అన్నది ఇవ్వకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నం మాకు అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చెప్పినట్టుగా 42% ఇవ్వకుండా
ముందుకు వెళ్ళే ప్రసక్తే లేదు. మిమ్మల్ని మేము వెళ్ళనీయం. ఎక్కడికక్కడ మండల కేంద్రాల్లో కావచ్చు, జిల్లాలలో కావచ్చు, అన్ని చోట్ల కూడా నిరసన ప్రదర్శనలు చేస్తాం. మీరు 42% కాకుండా బీసీల వాటా మాట్లాడకుండా ఎన్నికలకు వెళ్తే మాత్రం కార్యాచరణ చాలా స్పష్టంగా, చాలా షార్ప్గా, పెద్ద ఎత్తున రియాక్షన్ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి వాళ్ళు ఇక్కడ కలిసినటువంటి బీసీ ఎంబీసీ సంఘాలు అందరం కూడా కలిసి మాట్లాడుకున్నది ఏంటంటే, ఇవాళ ప్రభుత్వానికి మనం ఒక హెచ్చరిక జారీ చేద్దాం. మీరు చేసేటటువంటి ప్రయత్నం బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత మాత్రమే, బీసీ జనాభా ఎంతుందో తెలంగాణ ప్రజలకు చెప్పినాక మాత్రమే, దాని మీద మీరు ఎట్లా ముందుకు పోతారనే స్పష్టత ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు ఎన్నికల గురించి ఆలోచన చేయాలి. అంతవరకు స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రభుత్వం ఆలోచన చేయకూడదు. ఇది ప్రధానమైనటువంటి డిమాండ్. రెండవది, జనవరి 3 నాడు సావిత్రిబాయి పూలే గారి జయంతి ఉన్నది. మరి ఆనాడు ఇందిరా పార్క్ దగ్గర ఒక భారీ సభను మేము పెట్టబోతా ఉన్నాం. ఆ సభలో అన్ని బీసీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ప్రతినిధులు, నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరవుతారు. ఆనాడు ఇంకా స్పష్టంగా మా కార్యాచరణ కూడా మేము చెప్తాం. బీసీ డెడికేటెడ్ కమిషన్కి సంబంధించిన సమయం 30వ తారీఖు నాడు అయిపోతూ ఉన్నది. మరి 30వ తారీఖు నాడు ప్రభుత్వానికి వారి నివేదిక ఇస్తామని చెప్తున్నారు. ఆ నివేదిక అంశాలు బయటపడ్డ తర్వాత తప్పకుండా 3వ తారీఖు నాడు పెట్టేటటువంటి సభలో మా కార్యాచరణ ఇంకా స్పష్టంగా చెప్తాం. ఇవాళ భారతీయ జనతా పార్టీకి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రాఘురామారెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. సరే ఇటు చూడండి. ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఈ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఒక ర్యాలీగా వచ్చి కన్సర్న్ అధికారులకు రిప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పేసి ఆదేశించడం జరిగింది. దాంట్లో భాగంగా మాకంటే ముందు మరి ఒక్క కుటుంబానికి ఈ రకంగా ఉంటే మిగతా ఎంతమంది అన్నిటి గురించి ఇంకొకటి కూడా ఎస్సీలకు వచ్చేసి 200 యూనిట్లు ఉచితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఉంటారు. దాన్ని వచ్చేసి ఈరోజు అది కూడా నీరు కడుస్తాడు. మరి అదొకటే కాదు, ఈ యొక్క పెంచిన విద్యుత్ ఛార్జీలు ఈ 6 మాసాల్లో మళ్ళీ జనవరిలో ఒకటి మళ్ళీ రాబోతారు. దాదాపు 15,500 కోట్లు ప్రజల నెత్తిన భారం పెడతా ఉంది ఈ ప్రభుత్వం. మరి ఎన్నికల ముందు ఏం చెప్పావు చంద్రబాబు నాయుడు గారు? పెన్షన్ అన్నావు, రైతులకు 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తా, ₹1,00,000 అన్నావు, నెత్తిన శటగోపురం పెట్టావు. ఈ బుద్ధుడికి ₹1 ఏ రైతుకైనా పడిందా? అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి పంట నష్టపరిహారం ₹1 నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చావా? ₹1 ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఇన్సూరెన్స్ కానీ, లేకపోతే రైతు భరోసా కానీ ఏదైనా ఇచ్చేవారు? మరి ఎందుకు నీకు ఇంత రైతుల మీద కష్టం? నేనైతే మాకు తెలుసు, ఒకప్పుడు నేను తెలుగుదేశంలోనే ఉన్నా. పంతొమ్మిది నుంచి 1999 నుంచి 2004 నేను కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యునిగా ఉన్నా. ఏమైంది 2000 సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచేస్తే మొత్తం అఖిలపక్షం అంతా అన్ని పార్టీలు, కాంగ్రెస్ కమిటీ అన్ని పార్టీలు కలిసి మరి హైదరాబాద్లో ధర్నా చేస్తే బషీర్బాగ్లో మరి ఫైరింగ్ జరిపించి రైతులు కాల్చిన చరిత్ర ఇది అవునా కదా చెప్పండి. మరి అదే 2003లో రాజశేఖర రెడ్డి గారు మేనిఫెస్టో పెట్టాడు. అప్పుడు ఏమని పెట్టాడో, రైతులకు నేను ఉచిత కరెంట్ ఇస్తాను అని. మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఈనటువంటి కార్యక్రమాలు ఈరోజు రాబోద్దు రాజశేఖర రెడ్డి గారు చేశాడు. దాన్ని అంతకంటే ఇంకా రెట్టింపుకంగా 2 కంటే ఎక్కువ ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు రైతులు మరి అన్నిటికీ మించి చూస్తాను.
బాధుడే బాధుడు అంటున్నారు. ఇప్పుడు 6 మాసాల్లో ఇది ఒక 15,000 లక్షల కోట్లు ఇది పెట్టాడు. మళ్ళీ రేపు 1వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ విలువ కూడా పెంచాలనుకుంటున్నాడు. ఎవరైనా స్థలాలు అమ్మినా కొన్నా భూములు ఏదంటే కదా రిజిస్ట్రేషన్ మీద కూడా పన్నంటున్నాడు. మరి మున్సిపాలిటీ ఈ రైతులు ఈ మన ఇల్లు గృహ వినియోగదారులు ఉన్నారు, యూజర్ ఛార్జీలు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ మీద కూడా ఇప్పుడు రెడీగా తయారవుతా ఉంది. అది ఒకటే కాదు, ఎక్కడ వరదలు వస్తే వరదలు చేస్తని మళ్ళీ జీఎస్టీ మీద మళ్ళీ అది కూడా పెట్టాలని చూస్తున్నాడు. మరి ఎట్టి ప్రజలంటే ఇది ఏమిటి? ఏ ఒక్కరికి ఒక పెన్షన్ తప్పగా ఏమన్నా ఇచ్చేవాళ్ళు? ఏ కుటుంబమైనా కానీ లబ్ధి చేకూరిందా? మరి ఎందుకు ఈ రకంగా ఇది చేస్తున్నారు ప్రజలు? ఏం చెప్పావు ఎన్నికల ముందు? దాదాపు 6 మాసాలు బడ్జెట్ అయిపోయింది, మానసికతే అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్ వస్తుంది. అమ్మఒడి ఇచ్చావా? రైతు భరోసా ఇచ్చావా? పొదుపులకు ఏమైనా చేసావా? స్కూల్లో పిల్లలకి ఏమైనా అమౌంట్ చేసావా? మరి ఏ కార్యక్రమం చేసావు? ఉచిత బస్సులు అన్నావు, పెట్టావా? మరి గ్యాస్ సిలిండర్ 3 అన్నా 1 ఇచ్చి సర్దుకునేవాడు గ్యాస్, అది కూడా అందరికీ ఇవ్వలే. మరి ఈ యొక్క పెన్షన్ కూడా ఇస్తున్నా ఉంటే దాన్ని కారణం ఒకటి 3,000 నుంచి 4,000 చేసి 1,000 రూపాయలు పెంచాడు, అది వాస్తవమే. దాంట్లో మతలబు ఏంటంటే దాదాపు 1,000 రూపాయలు 3,000 లేదా 4,000 చేస్తే ఎంత పర్సెంటేజ్ వస్తుంది? అంత 200, దాదాపు 25% ఆఫ్ ది పెన్షన్ వస్తుంది. ఈరోజు కట్ చేస్తున్నారు వెరిఫికేషన్ అని పెట్టి. అది చరిత్ర, తెలుగుదేశం పడే చరిత్ర. మరి ఏ ఒక్కటి చేయకుండా రైతులను ఈ రకమైన బాధలు పెడుతున్నాం, రైతులను అన్యాయం చేస్తున్నాం, రైతులు నట్టేట ముంచుతున్నాం, అన్ని రకాల రైతులు నష్టపరిహారం చేస్తున్నారు. ఏ ఒక్క రూపాయినా ఏ ఒక్క రైతుకైనా ఇన్ని లక్షల మంది కుటుంబాలు రైతు కుటుంబాలు. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్కు आप देख सकते हैं ये भावुक पल है उनकी पत्नी के लिए भी, और यहाँ पर राजकीय सम्मान के साथ हम देख सकते हैं कि डॉक्टर मनमोहन सिंह जो कि हमारे बीच नहीं है, उन्हें श्रद्धा सुमन अर्पित करती हुई राष्ट्रपति द्रौपदी मुर्मू। और हमारे साथ राजेश राज जुड़े हुए। राजेश, एक बहुत ही भावुक पल है जहां पर राष्ट्रपति द्रौपदी मुर्मू जो डॉक्टर मनमोहन सिंह उनकी पत्नी के साथ भी क्षण बिताते हुए, और ये कहना अतिशयोक्ति ना होगा कि आर्थिक उदारीकरण के जनक के साथ साथ अगर कई अहम पदों की हम बात करें, जिसमें प्लानिंग कमीशन के अध्यक्ष की बात हो, आरबीआई गवर्नर की बात हो, वित्त सचिव की बात हो, वित्त मंत्री के तौर पर फिर सबसे सर्वोच्च पद यानी कि प्रधानमंत्री के पद पर आसीन रहे डॉक्टर मनमोहन सिंह। आप देख सकते हैं ये भावुक पल है उनकी पत्नी के लिए भी, और यहाँ पर राजकीय सम्मान के साथ हम देख सकते हैं कि डॉक्टर मनमोहन सिंह जो कि हमारे बीच नहीं है, उन्हें श्रद्धा सुमन अर्पित करती हुई राष्ट्रपति द्रौपदी मुर्मू। और हमारे साथ राजेश राज जुड़े हुए। राजेश, एक बहुत ही भावुक पल है जहां पर राष्ट्रपति द्रौपदी मुर्मू जो डॉक्टर मनमोहन सिंह उनकी पत्नी के साथ भी क्षण बिताते हुए, और ये कहना अतिशयोक्ति ना होगा कि आर्थिक उदारीकरण के जनक के साथ साथ अगर कई अहम पदों की हम बात करें, जिसमें प्लानिंग कमीशन के अध्यक्ष की बात हो, आरबीआई गवर्नर की बात हो, वित्त सचिव की बात हो, वित्त मंत्री के तौर पर फिर सबसे सर्वोच्च पद यानी कि प्रधानमंत्री के पद पर आसीन रहे डॉक्टर मनमोहन सिंह। స్వర్గీయ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణానికి నివాళులర్పించిన జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి అడవుల జ్యోతి ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వర్గీయ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సేవలు అనిర్వచనీయమని, ఒక ప్రొఫెసర్, ఒక ఆర్థికవేత్త, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, దేశ ఆర్థిక శాఖ మంత్రి మరియు అత్యధిక కాలం దేశ ప్రధానిగా సేవలు అందించారని, ఆర్థిక మాంద్య సమయంలో అన్ని దేశాలు ఇబ్బందులు పడిన సందర్భాలలో దేశ ప్రతిష్ట నిలబెట్టారని కొనియాడారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని వార్డు కౌన్సిలర్లు మరియు నాయకులు మరియు కార్యాలయ సిబ్బందితో నివాళులర్పించి మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, కౌన్సిలర్స్ దుర్గయ్య, దాసరి లావణ్య, ప్రవీణ్, కూతురు పద్మ, క్యాదాస్ నవీన్, అల్లె సాగర్, శ్రీలత, రామ్మోహన్, చుక్క నవీన్, లత, జగన్ మరియు మున్సిపల్ సభ్యులు పాల్గొన్నారు. జగిత్యాల మున్సిపాలిటీ నందు చైర్మన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ గారి అధ్యయనం లోపల మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు లేని నోటును సింకిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి కోరుతూ చేసిన కార్యక్రమం
మన్మోహన్ సింగ్ గారు 2004 నుండి అజయ్ నిన్న రాత్రి గౌరవ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు నిన్న పద్మపదించారని చెప్పేసి తెలవడంతో యావత్ భారతదేశం ఒక దుఃఖంలోకి వెళ్ళిపోయి దిగ్భ్రాంతిలోకి వెళ్ళిపోయిందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి అట్లాగే ఈరోజు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అందరు కౌన్సిలర్ అండ్ అలాగే మున్సిపల్ స్టాఫ్ పక్షాన ఈరోజు ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి అట్లాగే 2004 నుంచి 2014 వరకు ఆయన ఒక ప్రధానమంత్రిగా మన దేశాన్ని ఆర్థిక వ్యవస్థని ముందుకు తీసుకెళ్లడానికి ఒక రూపశిల్పిక మనకు ముందుండి మన భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. మరి అట్లాగే ఆయన ఆర్థిక వ్యవస్థ ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టి ఆర్థికంగా ఎంతగానో ఎదిగి स्वर्गीय डॉक्टर मनमोहन सिंह स्वर्गीय डॉक्टर मनमोहन सिंह ప్రధానమంత్రి మరియు మాజీ ఆర్బీఐ గవర్నర్ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నిన్న పరమపదించినారని తెలుపుటకు బాధాకరం. వారు భారతదేశాన్ని సుభిక్షంగా ఉంచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వారిని ఆర్థిక మంత్రిగా మరియు ప్రధానమంత్రిగా చేసిన తర్వాత అనేక సంస్కరణలతో భారతదేశాన్ని ముందడుగు వేయించినారు. ముఖ్యంగా వారు మన భారతదేశానికి చేసిన సేవలకు మనం మరవలేనిగా ఉన్నాయి. ముఖ్యంగా వారు అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి చిన్నవారికి ఆర్థిక చేయూతను అందించినారు. వారు చేసిన పనికి గవర్నమెంట్ పద్మవిభూషణ్ ప్రకటించింది. మరియు వారికి భారతరత్న ఇచ్చి గౌరవించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మున్సిపల్ ఆధ్వర్యంలో సంతాప దినాలుగా ప్రకటించినందుకు చైర్మన్ గారికి కృతజ్ఞతలు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 15వ లోక్సభలో ఆయన ప్రధానిగా, నేను లోక్సభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయనతో కలిసి అనేక సమావేశాల్లో పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు. మన్మోహన్ సింగ్ గొప్ప రాజనీతిజ్ఞుడని, భారత ఆర్థిక వ్యవస్థలు నిలదొక్కుకోవడానికి ఆయన ఎన్నో సంస్కరణలు చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. 2004 నుండి 2014 మధ్య దేశ ప్రధానిగా ఆయన ఎన్నో సేవలు చేశారని, ఉపాధి హామీ, సమాచార హక్కు చట్టం తదితర చట్టాలు తెచ్చి దేశ రూపురేఖలు మార్చారని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేసుకున్నారు. 10 సంవత్సరాలు ప్రధానిగా చేసిన అత్యంత నిరంబడరుగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మన్మోహన్ సింగ్ పాత్ర మరవలేనిదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాత్రమే పరిమితం కాకుండా
మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక సంస్కరణ లోపల ప్రధాని పివి నరసింహారావు గారికి సన్నిహితంగా ఉన్నటువంటి ఒక సంస్కరణవేత్త. అంతేగాక భారతదేశంలో యూపీఏ కాలంలో 2004 నుంచి 2014 లోపల ఉపాధి హామీ పథకంతో పాటుగా విద్యా హక్కు, రైట్ టు ఇన్ఫర్మేషన్, భూసేకరణ యాక్ట్, ఇట్లా అనేకమైన చారిత్రాత్మక చట్టాలు తెచ్చినటువంటి మన్మోహన్ సింగ్ గారు మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తాను. 15వ లోక్సభలో నా సహచార ఎంపీలందరి పక్షాన మేమంతా కూడా వారితో చాలా సాన్నిధ్యంగా 5 సంవత్సరాలు గడిపేటువంటి అవకాశం దొరికింది. దాని తదుపరి కూడా అనేక సందర్భాల్లో ఢిల్లీ వెళ్ళినప్పుడు కలిసేవాళ్ళం. ఈ మధ్య 3-4 సంవత్సరాలుగా వారి అపాయింట్మెంట్ని మంత్రి అయిన తర్వాత కలవడానికి ప్రయత్నం చేసినాము. అనారోగ్య రీత్యా కలవలేకపోయినా వారు 92 సంవత్సరాలు అనేకమైనటువంటి అవార్డులు, అనేకమైనటువంటి కీర్తి ప్రతిష్ట సంబంధించినటువంటి గొప్ప వ్యక్తి. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారు ఇచ్చిన సాన్నిధ్యం భవిష్యత్ రాజకీయాల్లో తప్పకుండా మాపై ప్రభావం చూపెడుతుంది. 5 సంవత్సరాలు లోక్సభ గౌరవ ప్రధానమంత్రిగా వారితో కలిసి పనిచేసే అవకాశం రావడం మా అదృష్టంగా భావిస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు అన్న వార్త తెలుసుకొని తీవ్ర సంతాపం తెలిపిన డాక్టర్ కె నారాయణ సిపిఐ కొల్లూరు ప్రక్షాళనపై ఒక్కసారిగా ఢిల్లీలో ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారిని కలిసి మాట్లాడితే అంత దూరం నుండి కాలుష్యంపై శ్రద్ధ చూపినందుకు అభినందించారు. యూపీఐ హయాంలో 10 ఏళ్ల పాటు మన్మోహన్ సింగ్ గారి ప్రధానిగా తన సేవలు అందించారని కొనియాడారు. 1991 నుండి 1992 మధ్య పివి నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు అని సందర్భంగా సిపిఐ నారాయణ తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అభిప్రాయాన్ని మన్నించేవాడు, ప్రేమించేవాడు, ప్రజాస్వామ్యం వల్ల మంచి భక్తి ఉన్నవాడు. అట్లాగే ఎకానమీ జీడిపి గ్రోత్ పెరగాలని చెప్పేసి 10 to 11%, 12% దాకా తీసుకోవాలని చెప్పేసి చాలా కోరుకున్నాడు. అలాంటి భారతదేశ ప్రగతి కోసం తపన పడినటువంటి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. వారి మరణం భారతదేశ ప్రజాస్వామ్యానికి, లౌకిక వ్యవస్థకి తీవ్రమైన లోటు. మేము ఒకసారి ఈ ఫుల్లర్ ఇష్యూ పైన ఇక్కడి నుంచి వెళ్ళి ఈ ఎన్విరాన్మెంటల్ సమస్య సీరియస్ ఉంటుంది, ఫుల్లేరిని ప్రక్షాళన చేయాలని చెప్పేసి కోరితే ఆయన మెమోరం మొత్తం చదివిన తర్వాత ఆయన నన్ను ప్రత్యేకంగా అభినందించాడు. ఆల్ ది వే యూ కేమ్ ఫ్రమ్ దట్ డిస్టెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్లెయినింగ్ ఆన్ ది ఎన్విరాన్మెంటల్ ఇష్యూ, ఐఎమ్ హ్యాపీ అని చేశాడు. అంటే ఆయన ఎన్విరాన్మెంటల్ ఇష్యూ పైన చాలా భక్తి ఉన్నవాడు. అట్లాంటి వ్యక్తి చనిపోవడం అనేది చాలా బాధాకరం. వారి మరణం పట్ల మరోసారి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఐ వాస్ టోల్డ్ దట్ మన్మోహన్ సింగ్, former Prime Minister of India, died. It's a tragedy. In 10 years he was a Prime Minister, and long time he worked as in the academic field, and he is more particular about the GDP growth and also environmental issue. These two he is more particular, and he actually respected the democracy, secularism in this country. He is such a wonderful person we lost, and from CPI I pay my heartful homage of passed away, and it is one kind of great loss to the country. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన రాజకీయ రంగు కూడా పులుముకోబోతుంది. దీంతో సినిమా పరిశ్రమకు దెబ్బపడే అవకాశాలు మొండుగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాధితులకు ఇచ్చినటువంటి పరిహారం ఓ పక్కన పెడితే సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి చర్చించిన పిమ్మట ఇక ముందు బెనిఫిట్ షోలు, టికెట్లు పెంచే ప్రక్రియలు మరియు ఇతరేతర కార్యక్రమాలు ఉండవు అని సూచనప్రాయంగా చెప్పేసిన డైరెక్టర్ దిల్ రాజు. ఈ క్రమంలో రామ్ చరణ్ తేజ్ గేమ్ చేంజర్ కి బెనిఫిట్ షోలు, టికెట్ పెంచడం హైక్స్ ఉండవని ఇండైరెక్ట్ గా చెప్పిన దిల్ రాజు. మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు సీఎం గారు, దానికి రీచ్ అవ్వాలి. సంక్రాంతి సినిమాలు టికెట్లు ఆపండి, అది ఇంపార్టెంట్ కాదు, పెద్దదానికి మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు సీఎం గారు, దానికి రీచ్ అవ్వాలి. సంక్రాంతి సినిమాలు టికెట్లు ఆపండి, అది ఇంపార్టెంట్ కాదు, పెద్దదానికి. ఇక వివరాల్లోకి వెళ్తే